నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. శర్మ గారు, మనము ఒక ఇంటిని కొనుక్కున్నప్పుడు ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కావచ్చు, వాటికి చిన్న చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి. అలా రిపేర్ కావాలి అనుకున్నప్పుడు బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకునే అవకాశం ఉందంటారా? దానికి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అంతే, తప్పకుండా. మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు మనం పాతది ఉండొచ్చు, మన తల్లిదండ్రులు కొని ఉండొచ్చు, లేకపోతే మనమే 10 ఏళ్ల క్రితం కొని ఉండొచ్చు. ఇవాళ అవసరాలు మారిపోతుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకు ఒక స్టడీ రూమ్ కావాలి, లేకపోతే టేబుల్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి, ఒక సోఫా ప్రొవైడ్ చేయాలి, స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే కిచెన్ పాతకాలంలో ఒక విధంగా ఉండేది, ఇప్పుడు ఒక మాడ్యులర్ కిచెన్స్ వచ్చినాయి, అది ఓపెన్ కిచెన్ పెట్టుకోవాలి. ఇలాంటి రకరకాలటువంటి కాలమాన పరిస్థితులను బట్టి చేంజ్ అయ్యేటువంటి మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీరు రిపేర్స్కి మీరు బ్యాంక్ని లోన్ గురించి అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మళ్ళీ క్వశ్చన్, నేను వెళ్ళి రిపేర్స్ చేసేస్తానండి అంటే ఇచ్చేస్తారా? ఎంతవరకు ఇస్తారు? మనం మళ్ళీ ఏం చేస్తామంటే, నేను తలుచుకున్నటువంటి రిపేర్స్, నేను చేయించాలనుకున్నటువంటి రిపేర్స్, ఒక ఫాల్స్ రూఫింగ్, ఓ బల్బ్స్, లేకపోతే నేను వాల్స్ అవన్నీ చేంజ్ చేస్తాను, కిచెన్ చేంజ్ చేస్తాను, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టి దానిపైన అంతా లైటింగ్స్ అవన్నీ పెడతాను. ఏదో రకరకాల వాళ్ళ స్తోమతకి తగ్గట్టు, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు ఫస్ట్ ఒక ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తారు. ఇందాక మనం ఇండిపెండెంట్ హౌస్కి ఏ విధమైనటువంటి ఎస్టిమేట్ అనుకున్నామో, అట్లాగే ఇటువంటి రిపేర్స్కి కూడా వాళ్ళు ఒక ఎస్టిమేట్, ఒక అందాజా ఉండాలి. నాకు 10 లక్షలు ఖర్చు అవుతుంది, లేకపోతే నాకు 25 లక్షలు ఖర్చు అవుతుంది, ఏదో ఒక వాళ్ళు ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మనం వాల్యుయేషన్ మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు వాళ్ళు కాంపిటెంట్ కాబట్టి మా వాళ్ళు ఇలా వచ్చారు, వీళ్ళకి ఇటువంటి లోన్ కావాలి, మీరు చూడండి, ఇందులో వేసినటువంటి ఖర్చు ఇవన్నీ ఏదైతే ఎస్టిమేట్ ఉందో సమంజసంగా ఉన్నాయా, చాలా ఎక్కువ వేసారా లేకపోతే తక్కువ వేసారా, ఆయన సర్టిఫై చేస్తాడు. చేసిన తర్వాత అగైన్ ఇట్ కమ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. వీళ్ళు 25 లక్షలు లోన్ అడుగుతున్నారు, దానికి తగ్గట్టు అంతకన్నా ముందు బ్యాంక్ తరపున ఈ రిపేర్స్ వరకే ఎలిజిబుల్ ఉంటుంది, అంటే ఇంతవరకే మేము ఇస్తాం, పలానాది మాత్రమే. ఇప్పుడు ఫాల్ సీలింగ్ అనుకున్నాం, దానికి వరకే బ్యాంక్ నుంచి ఇవ్వగలుగుతాము, లేదా వాల్స్ కి సంబంధించి, లేదా ఫ్లోర్ కి సంబంధించి, అలా ఏదైనా లిస్ట్ ఉంటుందండి? లేదంటే కస్టమర్ అట్లా ఏం లేదు, దేనికైనా ఇవ్వచ్చు. ఫాల్స్ రూఫింగ్కి ఇవ్వచ్చు, కిచెన్కి ఇవ్వచ్చు, వాల్స్ కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటాం, ఎలక్ట్రిఫికేషన్ మేము పాతది అయిపోయింది కొత్త ఎలక్ట్రిఫికేషన్ చేయించుకుంటాం, లేకపోతే ఏసీ డక్ట్స్ పెట్టించుకుంటాం అంటారు కొంతమంది, లేకపోతే ఫ్లోరింగ్ పాతకాలంలో మొజాయిక్ ఫ్లోరింగ్ ఉండేది, ఇప్పుడు నేను టైల్స్ వేసుకుంటాను, లేకపోతే మార్బుల్ వేసుకుంటాను. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పెద్దగా అయిపోతారు పిల్లలు, వాళ్ళందరూ వాళ్ళ రిక్వైర్మెంట్ మారిపోతే దాని మాకేం రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు అంతేగాని మామూలు ఒక నార్మల్ వాడు వచ్చి నేను బంగారం తాపడం చేయిస్తానని అంటే మేము క్వశ్చన్ చేస్తాం, నీకు అంత అవసరం ఏంటి అంటే. నార్మల్ థింగ్స్ స్టాండర్డైజ్డ్ ఉన్నంత మటుకు మేము ఎప్పుడు ఏం వాళ్ళ పర్సనల్ దాంట్లోకి వెళ్ళి మేము క్వశ్చన్ చేయం, అన్లెస్ ఇట్ వారంటెడ్. మీకు అంత అవసరం ఏంటయ్యా బాబు, అంత అవసరం లేదు కదా అంటాం. అలాంటి కేసు ఎప్పుడు రాదు, వచ్చినా మేము మొహమాట పడుకుని చెప్తాం కూడా వాళ్ళకి. ఆ ఎస్టిమేట్ అయిన తర్వాత వాల్యూర్ చూస్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటి పేపర్స్ అవన్నీ వాళ్ళు మనకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పేపర్స్ మన దగ్గర లేవు. సో వాళ్ళన్నీ మళ్ళీ లాయర్ చూస్తారు, ఈ పేపర్లు అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా, దీనికి తగ్గట్టు 30 ఏళ్ళ నుంచి ఏమేమి లావాదేవీలు ఏం జరిగినాయి ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ చూసిన తర్వాత అప్పుడు మేము చేస్తాం. దీనికి ఏంటంటే సీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కొత్త ఇల్లు కొనుక్కోవడానికి సీలింగ్ ఉండదు, 4 కోట్లు పెట్టి కూడా మనం కొనుక్కోవచ్చు, 10 కోట్లు పెట్టి కూడా మేము ఇచ్చిన లోన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ అలాంటి ఏరియాలో 4 అంతస్తులు ల్యాండే బోల్డ్ అంత కాస్ట్ ఉంటుంది. అలాంటి చోట్ల 4-5 కోట్లు 5 కోట్లు ఓన్లీ హౌస్ కొనుక్కోవడానికి ఇచ్చిన లోన్స్ కూడా ఉన్నాయి. రిపేర్స్ వరకు వచ్చేటప్పటికి దానికి సీలింగ్ ఉంది, 25 lakhs సీలింగ్, అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు మా బ్యాంకులో ఉన్నంత మటుకు. మిగిలిన వాటిల్లో మరి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రూల్ పెట్టుకుంటారు, బట్ రిపేర్స్ అనేటప్పటికీ వాళ్ళు ఒక సీలింగ్ పెడతారు అనమాట. దాన్ని ఏంటంటే దాన్ని ఏమంటామంటే దాన్ని మానిటర్ చేయడం కష్టం. నేను వాళ్ళు చేంజ్ చేశాను, దీనికి 10 లక్షలు అయింది అన్నాడు అనుకోండి, ఎక్కడ మానిటర్ చేస్తారు మీరు? సో అందుకని కాకపోతే వెసులుబాటు అనేది కల్పించాలి, ఎట్ ది సేమ్ టైం మానిటరింగ్ కూడా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో దానికి ఒక సీలింగ్ పెట్టి. రిపేర్స్కి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. హౌసింగ్ లోన్కి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దీనికి కూడా అదే ఉంటుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర 8.55 నుంచి 8.85 వరకు వేరీ అవుతుంది రకరకాల బ్యాంకుల్లో. 8.55 సేమ్ అదే రన్ అవుతుంది అంతే. ఇది మనం ఇండిపెండెంట్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనుకుందాం, వాళ్ళు రిపేర్ చేయించుకోవాలనుకుందాం, వాళ్ళకి ఎలా ఇస్తారు? సేమ్ పద్ధతి, నో చేంజ్, సేమ్ పద్ధతి. వాళ్ళు ఇప్పుడు అదే సేమ్ ఫాల్స్ రూఫింగ్ చేయించుకుంటారు, కిచెన్ మార్పించుకుంటారు. అంటే ఫ్లాట్కి అనేటప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్లో చేసిన మోడిఫికేషన్స్ మీరు ఫ్లాట్లో చేయలేరు. దెర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. అంటే ఆ ఏరియా మనం 4 గోడల మధ్య మనం రాజులం, మనం ఇండిపెండెంట్ హౌస్ అలా కాదు, మన ఇష్టం. మీరు కావాలంటే దాన్ని ఎడిషన్స్ కమ్ రిపేర్స్ అని కూడా ఇవ్వచ్చు.
ఏమంటే నేను పక్కన 2 రూమ్స్ వేసుకుంటాను, ఉన్న దాంట్లో ఏమో రిపేర్స్ చేసుకుంటాను, దానికి ఒక లోన్ ఇవ్వండి, దీనికి ఒక లోన్ ఇవ్వండి అని కూడా అడగచ్చు. అదేమో ఎడిషన్స్ అండ్ మోడిఫికేషన్ కిందకు వస్తుంది, ఈ లోపల చేసేవేమో రిపేర్స్ కిందకు వస్తుంది. బోత్ ఆర్ డిఫరెంట్. ఎడిషన్ ఈజ్ వేర్ యు ఆర్ మేకింగ్ ఏ ఎడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ హౌస్ విచ్ యూ కెనాట్ డూ ఇట్ ఇన్ ఫ్లాట్. పక్కవాడికి తీసుకుని నేను ఒక రూమ్ ఎక్స్ట్రా వేస్తా అంటే కుదరదు. ఫ్లాట్లో ఓన్లీ రిపేర్స్ నడుస్తాయి. ఓకే. ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి మీకు ఎడిషన్స్ అండ్ మోడిఫికేషన్స్ అంటే ఒక రూమ్ ఎక్స్ట్రా కట్టుకోవచ్చు, ఒక కిచెన్ ఎక్స్ట్రా కట్టుకోవచ్చు, పైన కట్టుకోవచ్చు, కింద కట్టుకోవచ్చు. అట్లాగే ఆ కడుతూ ఉన్నదాన్ని మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. పైన ఎలా కడుతున్నాం, పైన మార్బుల్ వేస్తున్నాం అండి, కింద కూడా మార్బుల్ వేసేసుకుంటే చూడడానికి యూనిఫామ్గా ఇంట్లో బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు. సో ఇలాంటి కొన్ని స్ట్రక్చరల్ రిస్ట్రిక్షన్స్ తప్పితే మామూలుగా లోన్ ఇవ్వడానికి ఏ విధమైనటువంటి ఇది లేదు. దానికి ఎట్లాగైతే ఎస్టిమేట్లు తీసుకుంటామో ఫ్లాట్కి కూడా అలాగే ఎస్టిమేట్ తీసుకుంటాం. దానికి ఎలాగైతే డాక్యుమెంట్స్ అన్ని లాయర్ దగ్గర పంపిస్తామో ఇది కూడా డాక్యుమెంట్ దగ్గర పంపిస్తాం. దానికి ఎట్లాగైతే వీళ్ళ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఇవన్నీ చూస్తామో దీనికి కూడా అట్లాగే చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం శర్మ గారు ఏంటంటే, ఇప్పుడు ఇల్లు కొనుక్కునేటప్పుడు డబ్బులు ఉండో లేకో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అకౌంట్స్లో నుంచి తీసుకొని ఇల్లు కొనుక్కున్నారనుకుందాం, అయిపోయింది. అది ఎప్పుడు వాళ్ళ ఓన్ మనీతో కొనేసుకున్నారు. రిపేర్స్కి సంబంధించి లోన్కి వెళ్ళేటప్పుడు ఎట్లా మరి ఎవరి అకౌంట్స్లో నుంచి, అంటే వీళ్ళు ఎంతవరకు ఎలిజిబిలిటీ అనేది ఎలా చూస్తారు మీరు? అంటే సేమ్ వాళ్ళు నెల ఎంత సంపాదిస్తున్నారు డబ్బులు, ఆ డబ్బులన్నీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తున్నాయా లేదా. జనరల్గా ఇవాళ క్యాష్ ఇచ్చే పద్ధతులు పోయినాయి. ఏ బ్యాంక్ వాళ్ళైనా వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. వీళ్ళు చూపెట్టినట్టు ఇన్కమ్ స్లిప్ ఈ బ్యాంక్లో ఖాతాలో వస్తుందా లేదా. వాళ్ళు సొంతంగానే కొనుక్కున్నారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఆ డిడక్షన్ ఏం కనిపించదు అక్కడ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఇచ్చిందా లేకపోతే ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదో అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ 25 లక్షలకి లోన్కి న్యాచురల్గా వాళ్ళు ఇద్దరు సంపాదిస్తున్నారంటే ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ హోల్డర్స్ అయ్యండి గవర్నమెంట్ బ్యాంక్లో లోన్ తీసుకోవాలనుకుంటే ఎట్లా అండి? సేమ్ ప్రాసెస్ తీసుకొచ్చేస్తారు. ఏం ప్రాబ్లం. మాకు ఆ ఇండివిజువల్ ఇంపార్టెంట్. వెదర్ అతని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే సిబిల్ రిపోర్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎక్కడ వేరే చోట్ల లోన్ తీసుకుని ఎగవేత చేయడం కానీ లేకపోతే డబ్బు కట్టకపోవడం కానీ ఏమైనా బ్లాక్ రిమార్క్స్ కానీ ఇలాంటివి ఉన్నాయా లేదా. లేనంత మటుకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మాకేం ఇబ్బంది ఏం లేదు. ఎక్కడైనా అకౌంట్ హోల్డర్ ఉండొచ్చు. ఇట్ ఈస్ బిజినెస్ ఫర్ అస్ అంతే. ఇప్పుడు వేరే బ్యాంక్లో 8.85 ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మా దగ్గర 8.6 ఉంది. న్యాచురల్గా వాళ్ళు నెట్లో చూసి మీ దగ్గర తక్కువ ఉంది కదండి మీ దగ్గర వచ్చామంటారు. లేదు నువ్వు మీ అకౌంట్ అక్కడ ఉంది కదా అక్కడ పో అని మనం అనలేం కదా. బిజినెస్ వచ్చింది ఎలా పోగొట్టుకుంటాం మనం. సో అట్లాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. అంటే కొన్ని చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏదైనా ఉంటాయి వీళ్ళ యొక్క వాళ్ళ స్టేట్మెంట్ స్టడీ చేసిన తర్వాత ఇందులో ఏదో కొంచెం తేడాగా కొడుతోంది అని మాకు బై ఎక్స్పీరియన్స్ మాకు తెలుస్తుంది. అప్పుడు ఇంకొంచెం డీప్గా ప్రోబ్ చేస్తాం అనమాట. చేసి బాబు మా వాళ్ళకి కాదు మీ బ్యాంకులో తీసుకో, నీకు శాలరీ ఎక్కడ వస్తున్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు వాళ్ళని అడిగేవా లేదా, ఇవన్నీ అడుగుతాం. ఇన్ జనరల్ అయితే 99% కేసెస్లో అడగం. అన్లెస్ మాకేదో ఇన్స్టింక్ట్గా ఏదో ఒక డౌట్ వస్తుంది, ఏదో ఉంది కొంచెం అంటే బై ఎక్స్పీరియన్స్, అప్పుడు వాళ్ళని అడిగి మెల్లిగా అవాయిడ్ చేయడానికి చేస్తాం. జనరల్గా నో బడీ డస్ ఇట్, ఎందుకంటే ఇట్స్ బిజినెస్ ఫర్ ఎవ్రీబడి. 20 లక్షలు వచ్చిందంటే బ్యాంక్కి బిజినెస్ అంతే కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.